మీ అందరికీ ఇక్కడ బేసిక్స్ అర్థమైంది కాబట్టి ఇక్కడ స్కామ్ ఏంటంటే ఇన్ఫాక్ట్ ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ లేయర్స్ లో జరిగాయి. ముందుగా మన భారతదేశం లా ఏం చెప్తుంది, సరగెస్సీ రెగ్యులేషన్స్ యాక్ట్ అని చెప్పి మనకి 2021లో ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటది, అప్పటి వరకు ఏదైతే ఒక ఆడపిల్ల గర్భసంచిని మనం కమర్షియల్ గా లిటరల్లీ కొని ఒక 2 నుంచి 5 లక్షల వరకు ఇచ్చి బిలో పోవర్టీ లైన్ నుంచి వెతుక్కుంటారు. ఎవరైతే స్లమ్స్ లో ఉంటారో పాపం వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి కొని ఈ ఎంబ్రియాన్ ఏదైతే ఉందో ఆవిడ గర్భంలో పెట్టి బిడ్డ పుట్టిన తర్వాత పేరెంట్స్ కి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అండ్ దీని గురించి నేను చెప్పని కూడా చెప్పక్కర్లేదు, మీకు చిన్న పజిల్ ఇస్తే ఆ డాట్స్ మీరు కనెక్ట్ చేయండి చాలు. ఒక పేద కుటుంబం, ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి, ఒక మిడిల్ మ్యాన్, ఒక పెద్దింటిల్లు, ఇక్కడ నుంచి ఇక్కడ 30-35 లక్షలు రావాలనుకుందాం. ఇప్పుడు ఆ 35 లక్షల్లో 34,10,000 ఎవరి జేబులో ఉండుంటాయి, మిగతా 90,000 ఎవరి జేబులో ఉండుంటాయని నేను మీకు క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ గా మీకు సమాధానం తెలీదా? మీకు ఇప్పుడు ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ జరగకూడదని రూల్ పెట్టారు. లేదు మీరు కొనకూడదు, ఒక ఆడపిల్ల గర్భసంచి అనేది ఎవడబ్బ సొత్తు కాదు, అది అలా చేస్తే మీరు లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు అని చెప్పి గవర్నమెంట్ పెట్టిన రూలే ఈ సరగెసీ రెగ్యులేషన్ యాక్ట్. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం ఒక్క పైసా కూడా ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, ఆల్ట్రూయిస్టిక్ డోనర్ ఉంటే మాత్రమే సరగెసీ పాసిబుల్ అవుతుంది అని. అంటే ఈ కపుల్ ఫ్యామిలీ నుంచో ఒక వెల్ విషరో లేదు వీళ్ళు కష్టం చూస్తే నా గుండె తరుక్కుపోతుందని చెప్పి ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి ఒక్క పైసా కూడా తీసుకోకపోతే మాత్రమే సరగెసీ పాసిబుల్ అవుతుంది అని ఈ రూల్ మనకు చెప్తుంది. అండ్ ఇలాంటి ఒక రెగ్యులేషన్ ఉన్నప్పటికీ మన భారతదేశం మొత్తం ఈ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. సరే ఇలా చేసి ఊరుకుంటున్నారా, నిజంగా ఎంబ్రియోన్ తీసి ఆవిడ గర్భంలో పెడుతున్నారంటే అది కూడా చేయట్లేదు.